హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 20 గురువారం రోజున ధనుస్సు రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరూ ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు. ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుస్సు రాశి వారి యొక్క స్వభావం చూసినట్లయితే వీరికి ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వారు సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. వీరికి డబ్బుకు తిరుగుండదు. ధనుస్సు రాశి వారు పెద్దల పట్ల అధిక భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఒక సమస్యకు పరిష్కారం అనేది దొరకబోతుంది. అంటే ధనుస్సు రాశి వారు ఎప్పటి నుండో వారి సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ ఫిబ్రవరి 20 గురువారం రోజున వారి సమస్యకు పరిష్కారం అనేది దొరకబోతుంది. అలాగే వీరు వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ విముక్తులు అవ్వబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారు ఈ సమస్య నుండి ఈ గురువారం గట్టెక్కుతారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ గురువారం నుండి మీకు అంతా మంచి జరగబోతుంది. అన్ని సమస్యల నుండి మీరు గట్టెక్కుతారు. మీ యొక్క బంధుమిత్రుల మధ్య ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ వారంలో మీరు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఈ గురువారం నుండి మీకు మంచి రోజులు అనేవి స్టార్ట్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు. ఈ ధనుస్సు రాశి వారికి గురువారం అనేది మంచిగా ఉంది. గురువారం నుండి వారం రోజులు వీరు అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటారు. వ్యాపారపరంగా బాగా రాణిస్తారు. అలాగే ధనుస్సు రాశి వారు ఎప్పటి నుంచో ఒక సమస్య గురించి సతమతం అవుతున్నారు. వారు ఆ పెద్ద సమస్య నుండి ఈ గురువారం రోజు మాత్రం బయటపడతారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ధనుస్సు రాశి వారి స్వభావం మనం చూసినట్లయితే ధనుస్సు రాశి వారు వారికి ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు. వారికి ఇష్టం లేకపోతే ఆ పని ఎంత పెద్దదైనా సరే దాన్ని చేయరు. ఈ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు. అలాగే ఈ నెలలో మీ ఆదాయం కొంత మెరుగుపడుతుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు కూడా మీకు పరిచయం అవుతారు. ధనుస్సు రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు. మీకు ఈ వారం శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ధనుస్సు రాశి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. అలాగే ధనుస్సు రాశి వారు ఈ వారం మధ్యలో ప్రయాణం చేసేటప్పుడు కొంత అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది వహించండి. ధనుస్సు రాశి వారికి ఓర్పు సహనం కూడా ఎక్కువగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరు ఏ పనినైనా ఆటంకాలు లేకుండా చేస్తూ పోతుంటారు. ధనుస్సు రాశి వారు శివ ఆరాధన రోజు చేయడం వల్ల మీరు అన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. ప్రతి సమస్యకు మీ